అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. బంగ్లాదేశ్ కి నెమ్మదిగా నిప్పంటుకుంటోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక సలహాదారు యూనస్ సీటు ఊడిపోయేందుకు రెడీగా ఉన్నట్టుగా కదిలిపోతూ ఉంది. ఆట మొదలైంది. బంగ్లాదేశ్ ని మతోన్మాద రాజ్యంగా మార్చి భారత్కి తూర్పు నుండి సెగబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న శక్తులకు ఇప్పుడు కాళ్ల కింద నేల కదిలిపోతోంది. బంగ్లాదేశ్ ని పూర్తిగా మరో పాకిస్తాన్ లాగా మార్చడానికి మహమ్మద్ యూనస్ అండ్ అతడిని ఆ పదవిలో కూర్చోబెట్టిన మతోన్మాద రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని పిశాచం పట్టుకున్నట్టుగా పట్టుకుంది. పాకిస్తాన్ ఎలా భారత్ కి వ్యతిరేకంగా 24/7 365 days లఫూట్ ప్లాన్లు వేస్తూ ఉంటుందో అదే విధంగా బంగ్లాదేశ్ చేత కూడా వేయించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ భారత్ ఆట మొదలెట్టి చాలా రోజులైంది. దీని రిజల్ట్ ఇప్పుడు ఓపెన్ అయింది. బంగ్లాదేశ్ లోని ప్రతి ఒక్కరూ మతోన్మాద మహమ్మద్ యూనస్ కి సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటే అది వారి దగుల్బాజీ ఆలోచన మాత్రమే. ఎందుకంటే హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు అండ్ హసీనా కావాలి అనుకునేవారు ఇంకా బంగ్లాదేశ్ లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఏ విధంగా అయితే షేక్ హసీనాకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తెచ్చి ఆమెను దేశం విడిచి పారిపోయేలాగా చేసి అధికారాన్ని తీసుకున్నారో ఇప్పుడు త్వరలో ఈ టీముకి కూడా, ఈ మహమ్మద్ యూనస్ టీముకి కూడా నిప్పంటుకోవడానికి రెడీగా ఉంది.